ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम अंडी अंदरिकी स्वागतम। स्वामी वारिदी ఒక భజన చేద్దాం। శ్రీకృష్ణ పరమాత్మ अनंत रूप अनंत नाम आदि मूला नारायण अनंत रूप अनंत नाम आदि मूला नारायण अनंत शयना हे जगन्नाथ कमल नयना हे माधव अनंत शयना हे जगन्नाथ कमल नयना हे माधव करुणा सागर कालियनर्तना करुणा सागर कालियनर्तना हे कृपा सिंधु कृष्णा हे कृपा सिंधु अनंत रूप अनंत नाम आदि मूला नारायण आदि मूला नारायण विश्वरूपा विश्वाधारा विश्वव्यापक नारायण विश्वरूपा विश्वाधारा विश्वव्यापक नारायण विश्वतैजस प्रज्ञस्वरूपा विश्वतैजस प्रज्ञस्वरूपा हे दया सिंधो कृष्णा हे दया सिंधो अनंत रूप अनंत नाम आदि मूला नारायण आदि मूला नारायण। श्री नारायण भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्।
అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం అండి. ఈరోజు మనం 13వ అధ్యాయం 12 నుంచి చదవడం. 12వ శ్లోకం నుంచి. ఇవన్నీ క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు కదండి. ఈ టాపిక్ జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే సర్వతః పానిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృక్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇంతవరకు ఈ అధ్యాయంలో స్వామి చెప్పడం జరిగింది. క్షేత్రం ఒకటి, క్షేత్రజ్ఞుడు ఒకటి, జ్ఞానం ఒకటి. జ్ఞానం అంటే సాధన. ఈ రెండిటికి మధ్యలో ఉన్నది సాధనే. యాక్చువల్గా క్షేత్రంతో తాదాత్మ్యం మనకి ఎప్పుడూ ఉంటాయి. శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం నిత్యము ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్షేత్రజ్ఞుడు కూడా ఎప్పుడు మిస్ కాము. చిత్రం చూడండి, దేవుడు ఎక్కడో దూరంగా లేడు. ఆయన ప్రెజెన్స్ వల్లనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి క్షేత్రజ్ఞుడితో లబ్ధి కూడా నిత్యము ఉంది. కానీ అది తెలియకుండా చేస్తున్నది అజ్ఞానం. అది క్షేత్రజ్ఞుడు, ఇది క్షేత్రము, నేను అక్కడ ఉండవలసిన వస్తువుని ఎక్కడున్నాను అని తెలియకుండా ఉండటం అజ్ఞానం. ఈ అజ్ఞాన నివృత్తికి ఉపయోగపడేదే జ్ఞానం. వివిధ విలువలతో ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఆ టాపిక్ అయిపోయింది. నేను చెప్పుకున్నట్టుగా ఈరోజు వేరే కొత్త టాపిక్ ని ఈ అధ్యాయంలో పరమాత్మ స్టార్ట్ చేస్తున్నాడు. ఏంటి స్వామీజీ ఆ టాపిక్ అంటే, ఈ టాపిక్ లో ముఖ్యమైన అంశాలు రెండు. ఒక దాని పేరు ప్రకృతి, ఇంకొక దాని పేరు పురుషుడు. అయితే లక్కీ ఏంటండి అంటే ఈ రెండు పదాలు మనకు నిత్యం తెలిసినవే. ప్రకృతి అంటే సహజంగా మన వ్యక్తిగత జీవితంలో ఏమంటాం, స్త్రీని ప్రకృతి, పురుషుడు పురుషుడు అంటాం. వీళ్ళిద్దరూ కలిస్తే సృష్టి జరుగుతుంది అంట. ఆ పైన కూడా దేవతలకి కూడా మనం ఈ రకంగానే ఆరాధిస్తాం. ఈశ్వరుడినేమో పురుషుడు అంటాం, అమ్మవారిని పరాశక్తినేమో ప్రకృతి అంటాం. అనంత సృష్టికి కారకులు వీరు అని చెప్తుంటాం. అలాగే మన బాహ్య ప్రపంచంలో కూడా కనిపిస్తున్న వస్తువులన్నీ ప్రకృతి. వీటిని అనుభవిస్తున్న నేను అనేవాడు పురుషుడు. ఈ రకంగా ప్రకృతి పురుషుడు అనే రెండు పదాలని మనం వింటాం.
అయితే తెలిసి తెలియని జ్ఞానం. అందరూ అంటున్నారు కాబట్టి మనం అనేస్తున్నాం తప్పించి, గీతలో ప్రకృతి అంటే ఏమన్నారు? గీతలో పురుషుడంటే ఏమన్నారు? అంటే ఒక స్క్రిప్చర్‌ని ఆధారంగా చేసుకొని, ఒక మహాత్ముడి యొక్క భాష్యాన్ని ఆధారంగా చేసుకొని, ఈ రోజు నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ప్రకృతి, పురుషుడు అనే విషయం గురించి. ఇది ఒక టాపిక్. అంటే శాస్త్రబద్ధంగా తెలుసుకోబోతున్నాము. రెండో పాయింట్, ఈ ప్రకృతి, పురుషుడు అనే 2 పదాలు ఉన్నాయి కదండీ! నిజంగా చెప్పాలంటే వేదాంతంలో అంత వాల్యూ ఇవ్వం మనం. పురుషుడంటే జీవుడు, ప్రకృతి అంటే ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం ఉందే. వేదాంతంలో అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. మనం బ్రహ్మకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, పరమసత్యానికి. ఈ 2 పరమసత్యం కాదు. కానీ ఒక దర్శనం ఉంది, ఒక దర్శన శాస్త్రం, ఒక ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ పేరేంటి స్వామీజీ అండి అంటే సాంఖ్య దర్శనము అంటారు. 6 దర్శనాలలో మనది ఉత్తర మీమాంస అంటారు. అలాంటిదే సాంఖ్య దర్శనము అని ఒక దర్శన శాస్త్రం ఉంది. అదెందుకు చెప్తున్నానో తర్వాత తెలుస్తుంది. ఈ సాంఖ్య దర్శనానికి ఋషి ఎవరు స్వామీజీ అండి అంటే కపిలుడు అనే ఋషి ఈ సాంఖ్యము అనే దర్శనాన్ని ప్రతిపాదించారు. సాంఖ్యము అనే దర్శనాన్ని ప్రతిపాదించారు. ఈ సాంఖ్య దర్శనంలో ప్రధానమైన భూమికలు ఈ 2. మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటండి అంటే ప్రకృతి, పురుషులే ప్రధానమైనవి సాంఖ్య దర్శనంలో. అయితే ఆ సిద్ధాంతంతో ఉన్న కొంచెం చిరాకు ఏంటి స్వామీజీ అండి అంటే వారు నిరీశ్వరవాదులు. ఈశ్వరుడు ఉన్నాడు అని వాళ్ళు ఒప్పుకోరు. ఈ 2 మొత్తం సృష్టి స్థితి లయల్ని కానిచ్చేస్తున్నాయి అంటారు. నిజానికి మనలో కూడా చాలా మంది నిరీశ్వరవాదులే కదండి. ఎలా వచ్చింది అంటే ప్రకృతి, పురుషుడు కలిస్తే వచ్చింది. దీంట్లో ఈశ్వరుడు ప్రమేయం ఏంటి అంట. నిరీశ్వరవాదులు ఒకటి. కొంచెం చికాకు కలిగించే పాయింట్. అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఉన్న కొంచెం మంచి పాయింట్ ఏంటి స్వామీజీ అంటే వారు వేద సమ్మతులు. వేదాన్ని ఒప్పుకుంటారు. వేదంలో చెప్పింది ప్రతిదీ సత్యమే అంటారు. కానీ ఈశ్వరుడు ఉన్నాడు ప్రపంచానికి అంటే అది అబద్ధము అని చెప్తారు వాళ్ళు. ఇది సాంఖ్య ఫిలాసఫీ యొక్క బేసిక్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఎందుకు స్వామీజీ అంత ఎలాబరేట్ గా చెప్తున్నారండి అంటే ఈ ప్రకృతి యొక్క నిర్మాణాన్ని మనకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళే. నేను 24 తత్వాల గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఈ తత్వాల యొక్క సీక్వెన్స్, ఈ తత్వాల యొక్క డిజైన్ సాంఖ్యులు చేసిందే పర్ఫెక్ట్. ఈవెన్ భగవాన్ ఆదిశంకరాచార్యులు కూడా వారు నిర్మించిన నిర్మాణ క్రమాన్నే యాక్సెప్ట్ చేసి మన అన్ని అద్వైత గ్రంథాల్లోనూ దానికి ఓకే చెప్పారు. వివేక చూడామణిలో కానీ, తత్వబోధ, ఆత్మబోధ ఇత్యాది గ్రంథాల్లో కానీ, ఆయన భాష్యంలో కానీ ప్రకృతి యొక్క నిర్మాణం గురించి చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా సాంఖ్యులు ఏం చెప్పారో అదే పెట్టేస్తారు ఆయన. ఎందుకంటే వారి దర్శనం ఆ విషయంలో 100% కరెక్ట్. కాబట్టే వారిని ఈ రోజు క్లాసులో పరిచయం చేస్తున్నాను. ఈ శాస్త్రానికి సంబంధించి వారు చాలా అథారిటేటివ్ నాలెడ్జ్. అంటే బ్రీఫ్ గా మనం తెలుసుకుంటాం. ఓహో, మామూలుగా అందరూ ఎప్పుడు మనకు ఒకటే మాట, బ్రహ్మసత్యం జగత్మిథ్య, బ్రహ్మసత్యం జగత్మిథ్య, మరొకటి వినము అనేస్తాం. కానీ విద్యార్థికి ఆ లక్షణం ఉండకూడదు. జ్ఞానం ఏ కోణంలోంచి వస్తున్నా వినాలి, నాకు అవసరమైందంతా తీసుకోవాలి, అనవసరమైందని విడిచిపెట్టేయాలి కదండి. ఈ టాపిక్ ని మనం బాగా అర్థం చేసుకోవాలండి అంటే వారి యొక్క సపోర్ట్ మనకి బాగా కావాలి. ఎందుకు కావాలంటున్నానో తెలుసా అండి? ఈ రెండిటి గురించి మన బుర్రలో ఏముందో ఆ ఋషి దాన్నే చెప్పండి. మనమేమి పెద్ద మహాత్ములమి కాదు, ప్రకృతి పురుషుల్ని దాటిన స్థాయిలో మనం లేము. మనం కూడా ప్రకృతి పురుషుల యొక్క సర్కిల్లోనే ఉన్నాం. వాటి యొక్క సంఖ్యలు మనం ఇంకా పెంచలే. కాబట్టి ఈ జ్ఞానం మనకు అవసరం. మన బుద్ధి ఆ షార్ప్నెస్ ని పొందటానికి ఇది సహాయం చేస్తుంది.
ఓకేనండి. ఏ సిద్ధాంతం అన్నారు స్వామీజీ? సాంఖ్య సిద్ధాంతము, సాంఖ్య దర్శనము అంటారు అది. సరే స్వామీజీ. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి, అంటే ప్రకృతి పురుషుడికి సంబంధించి సృష్టి ఎలా జరిగిందో వారి మాటల్లో విందాం. జాగ్రత్తగా వినండి. ఎవరైనా అడిగారు అనుకోండి, సృష్టి ఎలా జరిగింది అంటే వారి యొక్క సమాధానం మనం కూడా అర్థం చేసుకో, కరెక్టే స్వామీజీ, సృష్టి ఎలాగే జరుగుతుంది స్వామీజీ అంటాం. వారు సృష్టి ఎలా జరిగిందో చెప్తారు, జాగ్రత్తగా వినండి. సృష్టిలో ప్రకృతి అనేది ఉంది అంటారు. ప్రకృతి 3 గుణాలని కలిగి ఉంటుంది. ఒక గుణం పేరు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలని కలిగి ప్రకృతి ఉంటుంది. ఉత్తి ప్రకృతే ఉన్నప్పుడు సృష్టి ఏమీ జరగదు. ఇది మనకు తెలిసిందే. ఉత్తి ప్రకృతి అంటే సృష్టి జరగదుగా. ఆ పదానికి వాళ్ళు ఎటువంటి మాట ఉపయోగిస్తారండి అంటే, గుణాలు సామ్య స్థితిలో ఉన్నప్పుడు సృష్టి జరగదు అంటారు. సామ్య స్థితి అంటే ఏంటండి అర్థమట? సత్వం సత్వంగానే, రజస్సు రజస్సుగానే, తమస్సు తమస్సుగానే ఉంటే అటువంటి స్థితిని సామ్య స్థితి అంటారు. ఈ సామ్య స్థితిలో ఎలాంటి క్రియేషన్ రాదు, అంటే ఎటువంటి ఎజిటేషన్ రాదు ప్రకృతిలో. డిస్టర్బెన్స్ రాదు. సత్వం సత్వంగాను, రజస్సు రజస్సుగాను, తమస్సు తమస్సుగాను ఉన్నప్పుడు ఆ స్థితిలో డిస్టర్బెన్స్ రాదు. ఇటువంటి ప్రకృతిలోనికి పురుషుడు ప్రవేశించాడు అనుకోండి. రెండో వాడు ఉన్నాడుగా, ఈ మొక్కతే ఉంటే అసలు మాటే లేదు, డిస్టర్బెన్సే లేదు. పురుషుడు ప్రవేశించినప్పుడంట ఈ గుణాలు వాటి యొక్క సామ్య స్థితిని విడిచిపెట్టి విషమ స్థితిని పొందుతాయట. ఎప్పుడు? పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యం చెందితే. విషమ స్థితి అంటే సత్వము రజస్సు తమస్సు 3 కలిసిపోతాయి. కలిసిపోవటం వల్లనే క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ మన సంసారంలో కూడా, మన సంసారం అంటే జీవులు చేసే సంసారంలో కూడా ఒక్క స్త్రీ సామ్య స్థితిలో ఉంటే ఆమె ఏ సృష్టి చేయలేదు. ఒక్క పురుషుడు సామ్య స్థితిలో ఉంటే ఆయన ఏ సృష్టి చేయలేడు. వీళ్ళిద్దరూ కలిస్తేనే డిస్టర్బెన్స్ ప్రారంభమవుతుంది. తత్ఫలితంగా సృష్టి అనేది బయటికి వస్తుంది. వాళ్ళేమన్నారు, పైన కూడా అదే జరిగింది. అనంత ప్రకృతి మాత సామ్య స్థితిలో పురుష సంఘం లేనప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేది. సరే, దాన్ని ఏమంటారండి అంటే క్షోభ అంటారు. ఒక పదాన్ని వాళ్ళాడు. సామ్య స్థితిని విడిచిపెట్టిన వెంటనే ఆమె పొందిన స్థితి ఏంటి స్వామి అండి అంటే క్షోభని పొందుతుంది, ఎజిటేషన్, డిస్టర్బెన్స్ పొందుతుంది. పొందిన తర్వాత అయితే మీరు ఇక్కడ ఒక ప్రశ్న వాళ్ళే అడుగుతారు. ఇక్కడ ఒక ప్రశ్న మీరు అడగొచ్చు. ఈమె బతుకు ఈమె బతకొచ్చు, ఆయన బ్రతుకు ఆయన బ్రతకొచ్చు కదా స్వామీజీ, మరి ఆయన ఈమెతో తాదాత్మ్యం చెందవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, ఈ పురుషుడు ఈమె యొక్క గుణాలకి వ్యామోహం పొందుతాడంట, మోహాన్ని చెందుతాడు. ఈమె గుణాలు ఏమున్నాయండి? ప్రకృతికి సహజంగా 3 గుణాలు ఉంటాయి, ఆయనకి లేవవి. చూడండి, పురుషుడికి గుణాలు లేవు, కేవలం ప్రకాశింప చేస్తాడు, ద్రష్ట మాత్రమే. ఇటువంటి ద్రష్ట అయిన పురుషుడు ఈమె గుణాలను చూసి వ్యామోహాన్ని చెందాడట. వ్యామోహం అంటే ఏంటి? అబ్బా, సత్వం ఎంత బాగుంది, దానివల్ల నేను ఏదైనా పొందుతానేమో, రజస్సు ఎంత బాగుంది, ఇటువంటి వ్యామోహానికి గురి అయ్యి ఆమెను ముట్టుకున్నాడట, తాదాత్మ్యం చెందాడు. ఓకేనా? తాదాత్మ్యం చెందిన తరువాత పరిస్థితి ఏంటండి అంటే, ఈ 2 కలవక ముందు ఈమె 3 గుణాలతో ఈమె స్వతంత్రంగా ఉండేది, ఈయన కేవలం అసంగుడుగా ద్రష్టగా పురుషుడు ఉండేవాడు. కలిసిన తర్వాత ఈ పురుషుడు ఏమైపోయాడు తెలుసా అండి?
నేను సుఖి, నేను దుఃఖి, నేను మోహి, ఈ రకంగా తన రూపాన్ని మార్చేసుకున్నాడు. యాక్చువల్గా సుఖము, దుఃఖము, మోహము ఇదంతా కూడా ఆమె స్వభావం. ఆమె స్వభావంలో ఈయన చేరిన వెంటనే ఈ ద్రష్ట అయిన పురుషుడు తనని తాను సుఖిగా దుఃఖిగా మారి ఒక సంసారిగా మారిపోయాడు. ఈ సంసారి యొక్క కథే సంసారం. ఇది ఏదో వింటుంటే మన కథలాగే ఉంది కదండి. ప్రధాన పురుషుడు, ప్రధాన స్త్రీ ఈ రకంగానే ఇదంతా వ్యాపించారు. ఆ మోహం అనేది కారణం అని చెప్తారు సాంఖ్యులు. కరెక్ట్ గా అర్థమైంది. మరొక పాయింట్ వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? ఆ ప్రకృతి సత్య వస్తువు అంటారు. సత్య వస్తువు అంటే ఇంక పురుషుడు ఆమె నుంచి తప్పించుకొని వెళ్ళలేడు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం. ఆమె నుంచి తప్పించుకోవాలండి అంటే మనస్సును కంట్రోల్ చేసుకోవటమే, అదొక్కటే వాళ్ళ దగ్గర ఉన్న సలహా. ప్రకృతి ఇచ్చే పీడలని, బాధలని తప్పించుకోవాలండి అంటే తన మనస్సును నియంత్రించుకోవాలి, అంతే తప్పించి ఆమె నిత్యము పెర్సిక్యూట్ చేస్తుంది. ఎందుకు? ఆమె సత్యం కాబట్టి, రియల్ గా ప్రకృతి ఉంది కాబట్టి పర్సిక్యూషన్ ఉంటుంది అంటారు వాళ్ళు. కాబట్టి ఇవి రెండు అనాది, నిత్యము ఈ ప్రవాహం జరుగుతూనే ఉంది అంటూ వాళ్ళు ఏమంటారు? సృష్టి లేని రోజు ఎప్పుడుంది చెప్పండి? కరోనా వచ్చిందని లాక్డౌన్ అయితే చేసేశారు, కానీ పిల్లలు పట్టుకుంటా మీరు చేయలేదుగా. సృష్టి ఎప్పుడు ఆగింది చెప్పండి? ఇది మాయ అంటారేంటి మీరు? ఇది అసత్యం అంటారేంటి మీరు? ఇది ఎప్పుడూ ఆగలేదు, ఎప్పుడూ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రెండు సత్యాలే, ప్రకృతి సత్యమే, పురుషుడు సత్యమే అని వారి సిద్ధాంతాన్ని బలపరిచారు వారు. ఇక్కడ మనం వేదాంతులమి వాళ్ళతో విభేదిస్తాం. ఏమని విభేదిస్తాము? మనం అంటాము అజ్ఞానం. అజ్ఞానం అంటే ఆత్మ యొక్క స్వరూప లక్షణాలు తెలియనంత వరకు సంసారం అనేది ఉంటుంది. అయ్యా, నిత్యము సంసారం ఉంటే అసలు మోక్షం అనే పదాన్ని వేదాలు ఎందుకు ఉపయోగించాయి? ఆ నాలుగో బాక్స్ ఎందుకు పెట్టాయి? ధర్మ అర్థ కామాల తర్వాత మోక్షం అనేది ఒకటి ఉంది అని ఎందుకు? సంసారమే బలమైనది, నిజమైనది, ఎప్పుడు వదలనిది అయితే ఇంకా మోక్షం ఎవరు పొందరుగా. పైగా మోక్షాన్ని సాధించిన మహాపురుషులు చరిత్రలో నిత్యము ఉన్నారు. కాబట్టి మీరు చెప్పింది తప్పు. ప్రకృతి సత్య వస్తువు కాదు. ఆత్మకి సంబంధించిన అజ్ఞానం ఉన్నంత వరకు ఈ ప్రకృతి యొక్క ఆట అంటే మనమే తనతో తాదాత్మ్యం చెంది సుఖమో దుఃఖమో ఇదంతా జరుగుతుంది. కానీ జ్ఞాన ప్రాప్తి అయిన వెంటనే అది డిసపియర్ అయిపోతుంది. వేదాంతులు ఆ ప్రకృతి వాదానికి, సాంఖ్యవాదాన్ని మనం అక్కడ ఖండించి మనం ఏమంటామో తెలుసా అండి? నిజానికి మీరు పురుషుడు అనే ఈ జీవుడు కూడా ప్రకృతి ఉన్నన్నాళ్లే ఈ అబ్బాయి తనని తాను పరిమిత వస్తువుగా సుఖిగా దుఃఖిగా చూసుకుంటాడు. కానీ ఈ జీవుడు కూడా అసత్యమే. సత్యమైనది ఒకే ఒక్కటి, అదే పారమార్థిక సత్యం బ్రహ్మ. అది అద్వైతం, ఏకం. జ్ఞాన ప్రాప్తి అయిన వెంటనే ఆ స్థితి కలుగుతుంది, అదే మోక్ష సామ్రాజ్యము అని మనం వేదాంతులమి వారికి ఎలాబరేట్ చేసి చెప్తాము. కాబట్టి ఇక్కడ చూడండి, భగవంతుడు సైన్స్ ఎలా తీసుకెళ్తున్నాడండి అంటే నిత్యము మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి పురుషుల సంసారం నుంచి అసంసారమైన బ్రహ్మ పదానికి మనల్ని లీడ్ చేయాలి. అందుకు ఈ టాపిక్ ని స్టార్ట్ చేశారు. మనం ఇక్కడ కూర్చున్నాము, ప్రకృతి పురుషుల్లోనే మనం ఉన్నాం. అవునా కాదా అంటే అవును స్వామిజీ. నువ్వెవరు అంటే స్త్రీ, నువ్వెవరు అంటే పురుషుడు. వాళ్ళే ప్రకృతి పురుషులు. ఆ రెండింటి ఫలితం ఏమొచ్చింది? సుఖము, దుఃఖము, అజ్ఞానము, జ్ఞానము, మోహము. వాడు సంసారి. వీటిలో ఉన్నన్నాళ్ళు సంసారియే. ఈ సంసారి నుంచి బయటపడాలండి అంటే వాటి స్వరూపాన్ని పరమాత్మ ఏ రకంగా చెప్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకు చెప్పానండి అంటే గీతలో కూడా స్వామి రెండు కలిపి తీసుకెళ్తారు. సాంఖ్య దర్శనాన్ని, వేదాంత దర్శనాన్ని కలుపుతూనే శ్రీకృష్ణ పరమాత్మ అడుగులు వేయిస్తాడు ముందుకి.
సో కొత్త విషయం మనం నేర్చుకోవాలి. తరువాత ఈ ప్రకృతి పురుషుల యొక్క టాపిక్ లో ముఖ్యమైనవి 2 అంశాలని గురువులు మనకు చెప్తారు. ఆ 2 అంశాలే ఇందులో డీల్ చేస్తారు. ఏంటి స్వామిజీ ఆ 2 అంశాలు అంటే, ఒకటి సంసారం ఏ రకంగా క్రియేట్ అయింది, సంసారం ఏ రకంగా క్రియేట్ అయింది, క్రియేషన్ ఎలా జరిగింది ఒక టాపిక్. 2 ఈ క్రియేషన్ లో మన ట్రాన్స్మైగ్రేషన్ ఎలా ఉంటుంది, దాని నుంచి ఎలా బయటపడాలి. సంసారం ఉండటం వలన ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. చక్కగా కొండలు ఉన్నాయి, గాలి ఉంది, మనం ఉన్నప్పుడు ఉన్నాయి, లేనప్పుడు ఉన్నాయి. అది ఎలా క్రియేట్ అయిందో తెలుసుకోవటం మంచిదే, అది ఒక అంశం. కానీ ఇందులో నేను ఎలాగ ట్రాన్స్మైగ్రేట్ అవుతున్నాను, సంసారిగా జన్మ నుంచి జన్మ, జన్మ నుంచి జన్మ దొర్లుతున్నాను, ఈ సంసారం నుంచి నేను బయటపడేది ఎలా, ఈ 2 టాపిక్స్ ఈ ఈ ఈ ప్రకృతి పురుషవాదంలో గీతలో చర్చిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మనం తెలుసుకుందాం. ఏ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది స్వామి అండి అంటే 19వ శ్లోకం నుంచి 19వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. వాల్యూమ్ తక్కువగా ఉందండి, సరిపోయిందా? ఇంక ఇదే మ్యాక్సిమం వాల్యూమ్. చూద్దాం 19, 19th వెర్స్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాశ్చ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాశ్చ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. అర్జున, విద్ధి, విద్ధి అంటే నువ్వు తెలుసుకోవోయ్. ఏంటి స్వామీజీ తెలుసుకోవాలి? యాక్చువల్ గా కొన్ని గీతలలో ఈ ప్రశ్న అర్జునుడే అడిగాడు అని మనం చెప్పుకున్నాం. ఈవెన్ చిన్మయ మిషన్ పబ్లికేషన్ లో కూడా ఉంది ఆ టాపిక్. గీతా ప్రెస్లో లేదు. అర్జునుడు అడిగిన 6 ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి అని మొదటి ప్రశ్నలో, మొదటి శ్లోకంలో అడగటం జరిగింది. కాబట్టి అర్జున విద్ధి, యు మస్ట్ నో, నువ్వు తెలుసుకో. ఏం తెలుసుకోవాలి స్వామి? ప్రకృతి పురుషం చ ఏవ. ఒకటి ప్రకృతి గురించి, రెండవది పురుషుడు గురించి నువ్వు తెలుసుకో. అర్జునుడు రెడీగా ఉన్నాడు. తెలుసుకుంటాను స్వామిజీ. ఎలా తెలుసుకోవాలో నేను చెప్తున్నాను విని. ఎలా తెలుసుకోవాలంట? ఉభావపి, ఈ 2 కూడా అనాది. అనాది అంటే బిగినింగ్ లెస్ టైం నుంచి 2 వస్తున్నాయి, ప్రకృతి పురుషుడు. ఇదొకటి నువ్వు తెలుసుకోవాల్సింది. ఇంకా రెండోది నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఈ రెండింటిలో పురుషుడిని పక్కన పెట్టు. ఈ ప్రకృతి నుంచి కొన్ని పుడుతున్నాయంట. ఏంటి పుడుతున్నాయి స్వామి? వికారాంశ్చ, సర్వ వికారాలు ప్రకృతి నుంచే పుడుతున్నాయి. స్వామిజీ, వికారం అంటే ఏంటి స్వామి? జనరల్ గా మనకి ఎప్పుడైనా తిన్నది అరగకపోతే కడుపు అంతా వికారంగా ఉంది స్వామి అంటాం. ఆ వికారమా స్వామి అండి అంటే ఆ వికారం కాదు. వికారము అంటే మార్పు. పాలు పెరుగుగా మారిన వికారమే అన్నాడు. పసివాడు యవ్వనస్తుడిగా మారిన వికారమే అన్నాడు. పురిళ్ళు డాబా ఇల్లుగా మారిన వికారమే అన్నాడు. సో
ఈ మార్పులన్నీ ప్రకృతి వలన కలుగుతున్నాయి. ఒకటి. ఇంకొకటి ఏం చేస్తుందంటే ఈ మహాతల్లి గుణాంశ్చైవ, సర్వ గుణాలు అంటే ముఖ్యమైనవి సత్వరజస్తమో గుణాలు, గుణాలన్నీ కూడా ప్రకృతి వల్లనే పుడుతున్నాయి. అమ్మా మగవాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అమ్మమ్మ తప్పు అంతా ఆవిడ మీద పడేసాం, ఇంకా మేము హ్యాపీ. అర్జున, ప్రకృతి అంటే ఇక్కడ ఆ శక్తి, పరాశక్తి. వేదాంతంలో అయితే మాయాశక్తి అంటాం కదండి. ఈ సృష్టిలో కలుగుతున్న సమస్త మార్పులకి ఆమె కారణం. సృష్టిలో మార్పు లేనిది లేదండి, ప్రతిదీ మారుతుంది. అంటే ఆమె ప్రమేయం సృష్టిలో అన్ని చోట్ల ఉంది. ఒకటి. రెండు, సృష్టిలో గుణం లేనిది కూడా ఎక్కడా ఉండదు. ఉంటే సత్వగుణంలోనైనా ఉంటాం, లేదా రజోగుణంలోనైనా ఉంటాం, లేదా తమో గుణంలోనైనా ఉంటాం తప్పించి గుణాతీత వ్యక్తిగా, గుణాతీత పురుషుడిగా 24 గంటల్లో ఎప్పుడూ ఉండం. మనం ఎప్పుడు ఏదో ఒక గుణంతోనే ఉంటాం. అంత బలహీనమైనది మన మనోబుద్ధుల యొక్క సంఘం. ఎప్పుడు తోడు ఉండాలండి. గురుదేవ్ అదే అంటారు, ఎప్పుడు చూయింగం ఉండాలి మీకు అంటారు. చూయింగం అంటే ఏదో ఒకటి నవ్వులతో ఉంటాం ప్రపంచం గురించి, అవే గుణాలు తింటాం. కాబట్టి అర్జున, ఈ జ్ఞానాన్ని మొదట సంపాదించుకో. రెండు అనాది, సమస్త మార్పులకి సమస్త గుణాలకి కారణం, ఈ గుణాలకి కారణం ప్రకృతి అనే జ్ఞానాన్ని మొదట నువ్వు సంపాదించు. భగవత్పాదులు శంకరాచార్యులు అంటారు, ఈ రెండు అనాది అన్నారు కదా స్వామీజీ, అది ఎలా గురువు గారు చెప్పాలి కదండి. ఈ రెండింటిని అనాది అనటానికి మనం ఇక్కడతో ఆగిపోతాం. అనాది అంటే అనాదియే. ఎందుకు అనాది అంటే భగవత్పాదులు చెప్తారు, ప్రకృతి పురుషుడు రెండు కూడా ఈశ్వరుడు యొక్క శక్తులు. పురుషుడు అంటే మరెవరో కాదండి, జీవుడు. ఈ జీవులు అనుభవించడానికి కావలసిన క్షేత్రం, ఫీల్డ్, ఈ రెండు ఈశ్వరుడి యొక్క శక్తులు కదా. ఈశ్వరుడు అనాది కాబట్టి ఈశ్వరుడి శక్తులు కూడా అనాది అంటాడు. ఎందుకు అంత క్లియర్ గా ఇవ్వాల్సిన అవసరం వచ్చిందో తెలుసా అండి? మనం బ్రహ్మని అనాది అంటాం, మరి దేన్ని అనం. మరి ఆ గ్రేడ్ ఆఫ్ రియాలిటీ వీటికి కూడా గీతలో చెప్పారు కదా, ఇవి కూడా బ్రహ్మలాగా వస్తుంటాయేమో అనుకోనేవారు. కాదు, ఇవి ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యం కాబట్టి, ఈశ్వరుడు అనాది కాబట్టి ఈ రెండు అనాదిగా ఉన్నాయి. యాక్చువల్గా ఈ రెండు ఉండబట్టే ఆయన పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అర్థం ఏంటండి అంటే పరిపాలించేవాడు. ఆయన పరిపాలించాలండి అంటే జీవుడు ఉండాలి, ప్రపంచము ఉండాలి. ఆ జీవులే పురుషుడు, ప్రపంచమే ప్రకృతి. కాబట్టి ఈ రెండు ఉన్నన్నాళ్లే ఆయన పేరు ఈశ్వరుడు. ఈ రెండు లేకపోతే ఇంకెవరికి ఈశ్వరుడు, ఎవరిని పరిపాలిస్తాడు? కాబట్టి ఈ రెండింటిని పట్టుకొని ఆయన సృష్టి, స్థితి, లయ ఈ మూడు పనులు చేస్తూ ఉంటాడు అని భగవత్పాదులు సమాధానం ఇస్తారు. ఎందుకంటే వేదాంత విద్యార్థి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు. అనాది అన్నారంటే ఇవి బ్రహ్మకిచ్చిన స్టేటస్ ఇచ్చారంటే ఆ దృష్టితో కాదు, ఈశ్వరుడు శక్తులు కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ హీ ఈస్ దేర్ సో లాంగ్ దే విల్ బి దేర్. కాబట్టి అనాది అనే పదాన్ని ఆయన ఉపయోగించవలసి వచ్చింది. తర్వాత వికారాలు, గుణాలు. ప్రకృతి అంటేనే త్రిగుణాత్మిక. ప్రకృతి యొక్క స్వరూపమే సత్వము, రజస్సు, తమస్సు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే, ఈ మూడు లేనిదే మరొక ప్రపంచం మనకు తెలియదు. నిజంగా మాట్లాడుకోవాలండి అంటే మనం అనుకుంటాం, ఏ వ్యక్తిని కూడా మనం నిజంగా రక్తమాంసాలతో చూడమండి, వారి యొక్క గుణాల అనే కంటితోనే చూస్తాం. ఆ గుణాలకి మూలమే సత్వరజస్తమో గుణాలు. ప్రతిదీ గుణమయం. గుణమయం కానిది ఏది ఉండదు, ఏ కార్యము ఉండదు, ఏ వ్యక్తి ఉండదు. మంచివాడు, చెడ్డవాడు, మీడియేటర్ గా ఉన్నవారు, బాగా ఉన్నవాళ్ళు, ఇదంతా కూడా గుణ ప్రపంచం. ఈ గుణ ప్రపంచం అంతా కూడా ప్రకృతి యొక్క ప్రసాదం. వికారాలు కూడా ప్రకృతి యొక్క ప్రసాదం అర్జున. ఇది ఈ రెండింటి యొక్క స్వరూపం. తరువాత ప్రకృతి అని దేనిని నిర్వచించాలి, పురుషుడు అని దేనిని నిర్వచించాలో 20వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు.
నిర్వచనాలు, డెఫినిషన్స్. ఏంటి స్వామీజీ వాటి డెఫినిషన్స్? కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. టుగెదర్. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతి ఉచ్యతే. ప్రకృతి అని దీనిని ఇలా నిర్వచించాలి ప్రకృతిని. అలాగే రెండో లైన్లో పురుష ఉచ్యతే, పురుషుడు అని ఈ విధంగా నిర్వచించాలి అని చెప్తున్నాడు. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా గీతా శాస్త్రంలో ప్రకృతి యొక్క నిర్వచనం ఏంటి స్వామీజీ, పురుషుడు యొక్క నిర్వచనం ఏంటి స్వామీజీ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ రకంగా చెప్తున్నాడు ఆ రెండింటి యొక్క నిర్వచనాలు. ఏంటి స్వామీజీ ఆ నిర్వచనాలు? కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి. ప్రకృతి నిర్వచనం ఏంటండి అంటే ప్రకృతి హేతు. హేతు అంటే ఒకదానికి కారణమట. దేనికి కారణం స్వామి? కర్తృత్వే. కర్తృత్వే అంటే రెండింటిని క్రియేట్ చేయడంలో కారణం. కర్తృత్వే అంటే ఇన్ క్రియేటింగ్. దేన్ని క్రియేట్ చేస్తుంది స్వామీజీ రెండు అంటే? కార్యము కరణము. ఒక్క మాటలో చెప్పాలండి అంటే ప్రకృతి నిర్వచనం ఏంటండి అంటే కార్యము కరణాలని క్రియేట్ చేస్తున్నది ప్రకృతి. కార్యము కరణము అంటే ఏంటి చెప్పండి. కార్యము అంటే స్థూల శరీరం, కరణము అంటే సూక్ష్మ శరీరం. ఈ రెండింటి యొక్క సృష్టికి కారణం ప్రకృతి. సో మనలో ప్రకృతి దేవి రెండు పొరల్లో ఉంది మనలోనే. మొదటి పొర ఏంటి స్వామి? స్థూల శరీరం. ఈ స్థూల శరీరాన్ని తయారు చేసింది ప్రకృతి మాత. ఈ వేళ్ళు ఉండాలి అంతే కదండి. జంతువు అంటే ఆ డిజైన్ వేరు, నరుడు అంటే ఈ డిజైన్ వేరు, దేవతలు అంటే ఇన్ని రకాల డిజైన్లన్నిటిని క్రియేట్ చేస్తుంది ప్రకృతే. ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా అండి? ఎవరి డిజైన్ వాళ్ళకి నచ్చుతుంది. అందుకే మన ఇళ్లలో ఎక్కువ వాడకం అద్దాలు వాడతాం. ఎందుకంటే ఏం నచ్చకపోయినా ఎవరు అదొక లాభమే. మనకు నచ్చలేదు అనుకోండి భయంకరంగా ఉంటది జీవితం అంతా. సో ఆవిడ చేసిన ప్లస్ పాయింట్ అది ఒకటి. కార్యం అంటే ఈ స్థూల శరీరాలన్నింటినీ కూడా ఎన్ని తయారు చేసిందో చూడండి అమ్మవారు. చెట్లు, జంతువులు, మనుష్యులు, జలచరాలు, తలచరాలు, నభచరాలు ఒకటా? ఈ సర్వ శరీరాలకి కారణం ఇంకొకటి ఆమె క్రియేట్ చేసింది. అదేంటి స్వామి అంటే మన యొక్క సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు లోపట ఉన్న శరీరం. అవి కూడా లేకపోతే అసలు దీనికి చలనం లేదు. ఇది గురుదేవ్ అన్నట్టు డెడ్ కార్కేస్ ఏదో అంటారు ఆయన, శవపేటికతో సమానం. ఈమె ఆడాలన్నా పాడాలన్నా లోపట ఆ ప్రకృతి ఉండవలసింది. నిజానికి ఆ ప్రకృతే మన వ్యక్తిత్వం. అది మంచిదైతే మంచి వ్యక్తి అంటాం, చెడ్డదైతే చెడ్డ వ్యక్తి అంటాం, సాధు అయితే సాధు అంటాం, దుష్ట అయితే దుష్టుడు అంటాం. ఈ రెండు స్థూల సూక్ష్మ శరీరాలు రెండిటికి కారణం
ప్రకృతి. ఇది ప్రకృతి యొక్క నిర్వచనం. స్వామీజీ, మరి పురుషుడు యొక్క నిర్వచనం ఏంటి? పురుషుడు సుఖదుఖానాం భోక్తృత్వే హేతువు. పురుషుడు నిర్వచనం ఏంటో తెలుసా అండి? సుఖాన్ని దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను అనుకుంటుంది కదండి లోపట వాడు, వాడి పేరే పురుషుడు. ప్రకృతి ఆ భోజనం చేయలేదు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ప్రకృతి క్రియేట్ చేసి ఉంచేసింది. కానీ ఈ రెండింటిని అనుభవిస్తాడు చూడండి, వాడు పురుషుడు. అది ఎవరు స్వామి? నేను ప్లస్ ఇంకొకటి కలిస్తేనే సృష్టి. నేను హాయిగా ఉన్నాను, హాయి అనే మానసికమైన వృత్తితో నేను కలిశాను. నేను అనేవాడు పురుషుడు. సంతోషము అనేది మనస్సులో కలిగిన ఒక వృత్తి. ఈ రెండే ప్రకృతి, పురుషుడు. కాబట్టి పురుషుడు ఈ ప్రకృతిని ఏం చేస్తున్నాడండి అంటే, ఈ ప్రకృతిని అంతా భోంచేస్తున్నవాడు, అనుభవిస్తున్నవాడు పురుషుడు. ప్రకృతి కేవలం ప్లాట్ఫామే. ఆమె సర్వాన్ని సిద్ధం చేసి ఉంచుతుంది, కానీ దాన్ని ఎంజాయ్ చేయడానికి పురుషుడు అవసరం. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తానండి నేను. పురుషుడు అంటే మగవాడు, ప్రకృతి అంటే స్త్రీ అనుకోకండి. ప్రకృతి అంటే కారణ సూక్ష్మ శరీరాలు. పురుషుడు అంటే నేను అన్న అహం, జీవభావం. ఈ జీవభావం స్త్రీకి ఉంటుంది, పురుషుడికి ఉంటుంది, జంతువుకి ఉంటుంది, ఇంద్రుడికి ఉంటుంది, బ్రహ్మకి ఉంటుంది. బ్రహ్మకి కూడా శరీరము ఉంటుంది, మనస్సు. ఇంద్రుడికి, మనకి, అందరికి. కాబట్టి ప్రకృతి పురుషుడు అంటే ఇక్కడ స్త్రీ పురుషులు కాదు, జీవుడు అనుభవిస్తున్నటువంటి వ్యవహారం. ఆ వ్యవహారం పేరే ప్రకృతి. ఈ రకంగా ఈ రెండిటికి నిర్వచనాలు. ఇది మనం చాలా క్లియర్ గా ఉండాలి. అనుభవిస్తున్నవాడు పురుషుడు, అనుభవించటానికి తనని తాను సిద్ధంగా చేసుకున్నది ఈ ప్రకృతి. సుఖీ దుఃఖీ ఇత్యాది లక్షణాలన్నీ కలిగి. ఇది రెండిటికున్న క్లారిటీ. అర్థమైంది కదండి స్వామీజీ? అర్థమైంది స్వామీజీ. ఇది మన వరకు ఓకే. ఎందుకంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ రెండు కలిస్తే ప్రకృతి. దీనిని అనుభవిస్తున్న పురుషుడు, నేను అనుకుంటున్న జీవుడు పురుషుడు. ఈమెతో తాదాత్మ్యం చెందినప్పుడంతా సుఖి దుఃఖి మూఢ అమూఢ ఇత్యాదులు వ్యవహారం అంతా జరుగుతుంది కదా. అయితే కొంచెం ఓపిగ్గా వినండి. పైన ఇది ఎలా జరిగిందో చెప్తారు. పైన అంటే సమిష్టిలో మనం అనొచ్చు, పురుషుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది, రెండు ఉన్నాయి అంటున్నారు కదా స్వామి. అసలు ఎందుకు ఉన్నాయి? అసలు ఎందుకున్నాయి అంటే దానికి సమాధానం చెప్పాలి గురువు. ప్రపంచం ఉంది, మనం అనుభవించేస్తున్నాం, కొట్టుకెళ్ళిపోతున్నాం ఏ రోజు ఆ రోజు. అసలు అది ఎందుకుంది, నేను ఎందుకు ఇలా దూసుకెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడెలా పడతాను, అసలు ఇదంతా ఎందుకు ఇలా ప్రారంభమైంది స్వామి అండి అంటే, పెద్దవాళ్ళు చెప్తారు 3 దశల్లో అక్కడి నుంచి ఇక్కడ పడ్డామట. ఏంటి స్వామీజీ ఆ 3 దశలు అంటే, ఇందాక చెప్పిన సాంఖ్య పద్ధతికే మరి కొంచెం ఎలాబరేట్ చేస్తారు. మొదట అంట ఎటువంటి వికారాలు లేనటువంటి శుద్ధ ప్రకృతే ఉండేదటండి సృష్టి. మొట్టమొదట పరిశుద్ధంగా ఉండేది. పరిశుద్ధం అంటే మరేంటో కాదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. మన పురాణాల్లో కూడా చెప్తారు, బ్రహ్మ మొట్టమొదట సృష్టికి పూర్వం విష్ణు గర్భం నుంచి వచ్చినప్పుడు బ్రహ్మకి అసలు ఏం కనిపించలే. ఎందుకంటే అప్పుడు ఏం లేదు, వికారమే లేదు, మార్పు లేదు, గుణాలు లేవు, ఏమీ లేవు. నాన్నగారేమో నువ్వు సృష్టి చెయ్యు అన్నారు. విత్ వాట్? హౌ? హిందూ ధర్మంలో కూడా మనం చెప్తాం. సో ప్రకృతి ఇంత సామ్య స్థితిలో ఉండేదంట ఆమె. ఇలా ఉన్నటువంటి ప్రకృతిని మనం బ్రహ్మ చూశాడన్నాం కదండి, పురుషుడు చూశాడు. పురుషుడు అంటే ఎవరు? జీవుడు. నేను అనే వృత్తి చూసింది అని అర్థం చేసుకోవాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేని గుణాన్ని
నేను అనే వృత్తి చూసిందంటే యాక్చువల్ గా మనలో ఎప్పుడు డిస్టర్బెన్స్ ప్రారంభమైనా ఈ నేను అనేవాడు దేన్నైనా చూస్తేనే మనసు కటకట 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 కదులుతుంది. నేను అనే వృత్తి మనస్సును చూస్తే మనస్సులో అలజడి, తన సామ్యత్వాన్ని కోల్పోతుంది. గాఢంగా పడుకుండిపోయింది మనస్సు. మంచి నిద్ర, సుఖమైన స్థితి, మంచి చెడ్డ ఏమీ లేని తామోపరమైన ప్రకృతి అక్కడ. ఆ ప్రకృతిలో ఫస్ట్ ఎవరు లెగుస్తారండి? మనం లేవగానే మనకి గుర్తొచ్చిన వృత్తి ఏంటండి? నేను. నేను వచ్చేసరికి ఇంకా ఆవిడ అలజడి. బ్రష్ చేసుకో, స్నానం చేసుకో, టైం అయిపోయింది, ఆఫీసరల్గా ఈవిడల్గా ఆవిడల్గా, టిఫిన్ ఉందో లేదో, ఆయన ఏమైపోయారు, ఇంకా మనల్ని పరుగులు 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 పెట్టి నేను వచ్చేసరికి ఆవిడ డిస్టర్బెన్స్ కి గురి అవుతుంది. అనంతంలో కూడా సామ్య స్థితిలో ఉన్న ఈ ప్రకృతిని ఈ ఈ అహం చూసేసరికి ఆమె 2 భాగాలు అయిపోయిందంట. ఏంటి స్వామిజీ 2 భాగాలు? ప్రకృతిలో వికృతి మొదట వచ్చిందంట. వికృతి అంటే ఏంటో తెలుసా అండి? కొంచెం కష్టం. వికృతి అంటే ఏంటో తెలుసా అండి? అంటే ఆమె ఒకదానికి కారణంగాను, ఆమె ఇంకొక దానికి కార్యంగాను మారిపోయింది. అంటే షీ ఈస్ ద కాజ్ ఫర్ సంథింగ్, షీ ఈస్ ద ఎఫెక్ట్ ఫర్ సంథింగ్. అంటే మన ఇంట్లో జరిగే, ఇప్పుడు ఒక అమ్మగారు ఉన్నారనుకోండి, ఈ అమ్మగారు ఒక తల్లికి బిడ్డ, ఇంకొక బిడ్డకి తల్లి. ఈ అనంత ప్రకృతి కూడా ఆమె రూపం నుంచి మహత్తుగా మారిందండి. మహత్తు ఆవిడ యొక్క బిడ్డ. ఈ మహత్తు అనేది టోటల్ బుద్ధిగా మారిందండి. అంటే ఇప్పుడు మహత్ అనేది ఏంటి? ప్రకృతికి బిడ్డ, బుద్ధికి తల్లి. ఈ బుద్ధి అనేది సమిష్టి మైండ్ పుట్టించిందండి. అంటే సమిష్టి బుద్ధి ఏంటి? మహత్తుకు బిడ్డ, సమిష్టి మనస్సుకు తల్లి. సో ఈ రకంగా దడదడ 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 ఆమెలో 7 సంతానం వచ్చిందండి ఈ పురుషుడిని చూసేసరికి. అవేంటి స్వామీజీ అండి అంటే మహాప్రకృతి, అక్కడి నుంచి అవ్యక్తము, అక్కడి నుంచి మహత్తు, సమిష్టి బుద్ధి, సమిష్టి మనస్సు, సమిష్టి ఇంద్రియాలు, సమిష్టి పంచభూతాలుగా ఇన్ని రూపాలుగా ఆమె మారిపోయి, ఇది జరిగి ఆ సమిష్టి పంచభూతాల నుంచి మనలో చిన్నగా మనలో 5 పంచభూతాలు, 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనోబుద్ధులు ఇక్కడ కూడా తయారైంది. ప్రతి జీవుడికి ఇది అంటేసింది. టకా 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 ప్రకృతి. దీని అంతటికీ కారణం ఏంటండి అంటే ఆ సమిష్టి పురుషుడు, సమిష్టి ప్రకృతిని చూడండి. ఈ సమిష్టి పురుషుడి పేరే ఈశ్వరుడు అంటాం. సో ఈ ఒకసారి తాదాత్మ్యం చెందిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అనుభవించటం మొదలు పెట్టాడు. ప్రకృతి, పురుషుడు లేకపోతే అనుభవం ఉండదు ప్రకృతికి. పురుషుడు కలిస్తేనే అనుభవం. ఈ 2 కలిసిన తర్వాత ఈ పురుషుడు తన స్వరూపాన్ని మర్చిపోయి, ఈ భగవద్గీతలో చెప్తున్నాడు స్వామి, సుఖదుఃఖానాం భోక్తృత్వే, సుఖదుఃఖాలని అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా ఎవరైతే మారిపోయారో ఆయనే పురుషుడు. ఈ రకంగా ఈ చక్రం అంతా దొర్లి దొర్లి వచ్చింది అని భగవంతుడు చెప్పాడన్నమాట. అమ్మో స్వామిజీ. సో ప్రకృతి ఏకంగా ఎవరి స్థితిలో వాళ్ళు ఉన్నాళ్ళు ఇద్దరు కలిసిపోయి ఇప్పుడు సృష్టి అంతటిని పరిపాలిస్తున్నారు కదా. పరిపాలిస్తే ఏ రకంగా ఈయన ఇందులో ఎంటాంగిల్ అయిపోయి, సరే పురుషుడు పురుషుడుగానే ఉండాలి, స్త్రీ స్త్రీగా ఉండాలి, అలా ఉండకుండా వీళ్ళు ఏమైపోయారు, ఇద్దరు కలిసిపోయి ఎంటాంగిల్మెంట్ వరకు వచ్చేసారు. ఎంటాంగిల్మెంట్ అంటే విడదీయరాని సంబంధం అయిపోయింది. ఇదేదో వింటుంటే మా ఇంట్లో గొడవల్లాగే ఉన్నాయి స్వామి ఇవన్నీ. ఈ విడదీయరాని సంబంధం ఎలా ఏర్పడిందో 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఎలా అయిపోయిందంట, అదొక చైను, దానికి కూడా ఒక థింకింగే. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య
సదసద్యోని జన్మషు పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మషు. ఎలా వీళ్ళిద్దరూ ఒకటైపోయారో 3 దశల్లో వీళ్ళిద్దరూ ఒకరికొకరు పరిణయం చేసుకున్నారట ప్రకృతి పురుషుడు. 3 స్టెప్పుల్లో వారి యొక్క గాఢత పెరిగింది. ఏంటి స్వామిజీ ఆ 3 స్టెప్పులు? మొదటి స్టెప్ ఏంటండి అంటే, పురుష, ఈ పురుషుడు అన్నవాడు, ఈ జీవుడు, నేను అన్న మనం ఏం చేశాడంట, ప్రకృతిస్థ. మొట్టమొదట ఆయన గారు చేసిన తప్పు పని ఏంటండి అంటే, ప్రకృతి పైన స్థిరమైన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్థహ అంటే నిశ్చలంగా కూర్చోవటం. ఈ రెండింటి యొక్క మమేకం ఎలా జరిగింది అంటే, మొదటి స్టెప్, పురుషుడు ప్రకృతి పైన నిశ్చలమైన ఆసనాన్ని వేసుకొని కూర్చున్నాడు. దీని అర్థం ఏంటో చెప్తాను. మనం ఎప్పుడూ కూడా గుణాలు లేకుండా ఉండమన్నానే అదే నిత్యము కూర్చోవడం. గుణరహితంగా మనల్ని మనం ఎప్పుడు దూరం పెట్టలే ప్రకృతికి. గుణసహితంగానే మనం వ్యక్తీకరం అవుతున్నాం కదా, అది మొట్టమొదట ఈ 2 మింగిలింగ్ కి జరిగిన పొరపాటు. నిశ్చలంగా ప్రకృతి పైన కూర్చున్నాడు పురుషుడు. దీని యొక్క ప్రోడక్ట్ ఏమైంది? దీని తరువాత స్థితి ఏంటి? ఎక్కడ పడిపోయాడండి అంటే, అలా కూర్చొని ఏం చేస్తున్నాడంట ఆయన, భుంక్తే. భుంక్తే అంటే హీ స్టార్టెడ్ ఈటింగ్. ఈయన ఎంజాయ్ చేస్తున్నాడండి. ఎవరిని ఎంజాయ్ చేస్తున్నాడు స్వామిజీ? ప్రకృతి జాన్ గుణాన్. ప్రకృతి జాన్ అంటే ప్రకృతి నుంచి పుట్టినటువంటి గుణాన్. గుణాన్ అంటే గుణాలను భుంక్తే ఈ పురుషుడు అనుభవించటం మొదలు పెట్టాడు. మొట్టమొదట ఆమె పైన కూర్చున్నాడు స్థిరంగా. పోనీ కూర్చొని ఉండకుండా ఏం చేశాడు? స్టార్టెడ్ ఎంజాయింగ్ ఆమెవి క్వాలిటీ. ప్రకృతి జాన్ గుణాన్, ఆమె యొక్క గుణాలని అనుభవించటం మొదలు పెట్టాడు. ఇది రెండో స్థితి. మనం కూడా అంతే. సత్వరజస్తమో గుణాలను చూడటం ఒక ఎత్తు, సత్వరజస్తమో గుణాలని అనుభవిస్తాం. అప్పుడు మన పేరు అనుభవి, ఎంజాయర్, గురుదేవ్ లాంగ్వేజ్. అనేక రకాలైన ఆమె యొక్క గుణాలని తను ఆస్వాదించటం మొదలు పెట్టాడు పురుషుడు. ఇది రెండో ఫాల్, రెండో స్థితికి పడిపోయాడు. ఇంక మూడోది ఏదో అన్నారు కదా స్వామీజీ. మూడోది ఏంటండి అంటే, అనుభవిస్తే పోయింది, తరువాత స్థితికి ఎక్కడికి చేరాడండి అంట, గుణ సంగస్య. ఆ గుణాలతో అటాచ్మెంట్ కూడా పెట్టుకున్నాడు. వీటన్నిటికీ వ్యత్యాసం ఉందండి. ఒక వస్తువుని చూడటం వేరు, ఆ చూసిన వస్తువుని అనుభవించాలి అనే స్థాయికి వెళ్ళటం వేరు. అనుభవిస్తున్న వస్తువు పైన అనురాగం పెట్టుకోవటం వేరు. ఈ 3 మన యొక్క డిగ్రీలు, గ్రేడ్లు. ఈ రకంగా ఆఖరికి తను ఈ సమస్త గుణాలతోనూ సంఘాన్ని పెట్టుకున్నాడు, అటాచ్మెంట్ పెట్టేసుకున్నాడు పురుషుడు. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో, సంఘం ఏదైతే ఉందో, గుణ సంఘం, ఇది ఎంత ప్రమాదకరమైందో తెలుసా? సత్ అసత్ జన్మషు కారణం. ఈ అటాచ్మెంట్ సత్ జన్మలలోనికి అంటే మంచి జన్మలలోనికి, అసత్ జన్మలలోనికి అంటే చెడు జన్మలలోనికి ఈ పురుషుడు సంసారిగా ట్రాన్స్మైగ్రేట్ అవ్వటానికి కారణమైంది. ఇది మొత్తం సంసారం ఎలాగ ఏర్పడింది, వీడు సంసారిగా ఎలా దొర్లుతున్నాడంటే కారణం 21లో పరమాత్మ క్లియర్ గా చెప్పాడు. ఇది మనందరి యొక్క నిత్య చరిత్ర. 3 దశల్లో. మొదట ప్రాకృతికమైన వస్తువుల పైన మనం కూర్చుంటాం. 2 వాటిని అనుభవిస్తాం.
అనుభవించిన వాటిపైన అనురాగాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ అనురాగం ఉందే, ఈ అనురాగమే ట్రాన్స్మైగ్రేషన్ కి కారణం, సంసారానికి కారణం. అనేక శరీరాలు, అనేక పరిస్థితులు, వీటన్నిటిని కల్పిస్తున్నటానికి మూలమైన కారణం ఈ అటాచ్మెంట్. అర్జున, ఇదే సంసారానికి కారణం. ఈ విధంగా ఈ ప్రకృతి పురుషుడు జన్మ జన్మలు, వివిధ శరీరాలు, వివిధ లోకాలు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు అని స్వామి చెప్పడం జరిగింది. అంతే కదండి. ఒక వస్తువుని మనం చూస్తాం, జామకాయని మనం చూసాం, ప్రకృతి స్థః. అది చూసిన జామకాయని అక్కడ ఆపితే కొంత నయమే. రెండో స్థితికి ఏం చేస్తాం? భుంక్తే. భుంక్తే అంటే ఆ జామకాయని నేను అనుభవించాను. మొదట దూరం ఉండేది, ఇప్పుడు నాలో దూరింది. అనుభవించాను. అనుభవించిన తర్వాత పోనీ ఆగినా సరే, మూడోది ఆ జామకాయ పైన అనురాగాన్ని, అటాచ్మెంట్ పెంచుకున్నాను అనుకోండి. పెంచుకుంటే ఏమవుతుంది? మళ్ళా కావాలి. ఆ జామకాయని తినటానికి నేను చిలకగా పుట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఏమో అంత బలంగా ఉంటే వాసన, ఆ వాసన ఆ శరీరాన్ని తీసుకొని ఆ జామకాయ తిని వరకు అది జీవితం అంతా జామకాయ తినటమే. సదసద్యోని జన్మసు కారణం గుణసంగం. ఆ గుణాలతో ఏర్పడిన సంఘం వలనే సత్ జన్మలు, అసత్ జన్మలు ఇత్యాదులు, ఈ సంసారం అనేది ఉంది. ఎంత క్లియర్ గా ఇది పూర్ణ సత్యం. ఇవాళ ఈ శరీరంలో ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఏంటండి అంటే మన అటాచ్మెంట్ లేదు. ఇక్కడ కరెక్ట్ గా ఫిట్ అవుతాం మనం. దేవుడు ఈ రకంగా మనల్ని ఇక్కడ పడేశాడు. ఈ శరీరం, ఈ పరిస్థితులు, ఇటువంటి కల్పన. ఇప్పుడు ఏ అనురాగాలని, అటాచ్మెంట్లు ఏర్పాటు చేసుకున్నామో వాటిని బట్టి తదనంతర జర్నీ మనకి జరుగుతూ ఉంటుంది. జడభరతుని కథ చెప్తారు భాగవతం. అంటే అటాచ్మెంట్ వలనే నిజంగా జన్మ వచ్చేస్తుందా స్వామి అంటే నిజంగా వస్తుంది అంటారు పెద్దవాళ్ళు. జడభరతుడు మహాముని. కానీ మనం చూసాం కదండి, కథలో చెప్పుకున్నాం ఒకసారి, ఒక జింక పిల్లకి అటాచ్మెంట్ అయ్యి ఆఖరికి ఆయన కూడా జింక పిల్లగా పుట్టాల్సి వచ్చింది మన తరువాత జన్మలు. అంటే అటాచ్మెంట్ ఎంత భారీ స్థాయిలో ఉందో చూడండి. ఒక యోగి అన్నారటండి, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, ఒక యోగి అన్నారంట, ఈ జన్మలో పురుషులందరూ వచ్చే జన్మలో స్త్రీలులా పుడతారంట, ఈ జన్మలో స్త్రీలందరూ వచ్చే జన్మలో పురుషుల్లా పుడతారంట. అదేంటి స్వామిజీ ఎలాగంటున్నారండి అంటే, సాధారణంగా పురుషులందరికీ స్త్రీలు అంటే వ్యామోహం కాబట్టి ఆ వ్యామోహం వలన తనే స్త్రీ శరీరాన్ని పొందుతాడంట వచ్చే జన్మ. స్త్రీలందరికీ ఎంతవరకు నిజమో అంటే హేతుబద్ధంగా లేదు, మరి ఆయన వృత్తితో మనకు తెలియదు. కానీ అంటే అటాచ్మెంట్స్ కి అంత బలం ఉంటది. మనం అల్పంగా తీసుకోకూడదండి. మనల్ని ఎక్కడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్తాయి ఈ బంధాలు, అనురాగాలు. పెద్ద పెద్ద చరిత్రలనే తారుమారు చేసిస్తాయి. మన అటాచ్మెంట్ కి అంత బలం. విడిచి ఉండలేని స్వామి అంట. ప్రకృతి ఏం చేయలేదు భగవంతుడు. యు గో అండ్ ఎంజాయ్. అదర్వైజ్ ఇక్కడ వేడి పెడుతుంది. ఆ వాసనని చల్లార్చటం కష్టం. జ్ఞాన బలం ఉండాలి, గురు భగవంతుల యొక్క బలం ఉండాలి, లేకపోతే అనుభవించే తీరాలి. అదొకటే యాక్షన్ సామాన్యుడికి. కాబట్టి సదసత్యోని జన్మసు చెబుతూ భగవత్పాదులు సత్యోని అంటే ఏంటి, అసత్యోని అంటే ఏంటో ఆయన వివరిస్తున్నారు. సత్యోని అంటే, సత్ అంటే ఆయన ఇచ్చిన నిర్వచనం గుడ్, నోబల్, హయ్యర్, ఉన్నతమైనది, శ్రేష్టమైనది జన్మను పొందడం సత్యోని. అసత్యోని అంటే ఏంటి స్వామి అంటే చెడు అయినది, నీచానికి సంబంధించినది అసత్యం. అంటే దేవతలు, ఋషులు, మునులు ఇత్యాదులుగా జన్మల్ని పొందితే సత్యోని, పశుపక్ష్యాదులుగా మారిపోతే అసత్యోని. ఈ రెండు యోని జన్మలకి కూడా ఈ రకమైన సంసారి ఈ విధంగా పడిపోతాడు అని చెప్పడం జరిగింది. ఇది జరుగుతుంది అంటారు. పర్ఫెక్ట్ గా దీనికి రెలవెంట్ గా ఉన్న స్టోరీ పెద్దవాళ్ళు చెప్తారు. మా స్వామీజీ ఎప్పుడు ఆ స్టోరీయే చెప్పేవాళ్ళు. చాలా మందికి మనకు తెలిసిందే. పూర్వం భూలోకంలో నహుసుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు. శ్రీరామచంద్రుడు వంశానికి చెందిన చక్రవర్తి, ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తి. ఆయన 100 అశ్వమేధ యాగాలని చేస్తే ఆయనకి దేవేంద్ర పదవి వచ్చింది. అది రూలు.
సరే ఈ అంటే ఏమైంది, ఈయన పుణ్యకర్మల వలన సత్యోనిని పొందాడు ఆయన. దేవేంద్ర పదవి అంటే తక్కువ అండి, బ్రహ్మ తర్వాత ఆయనే సృష్టిలో. మనం అంటాం చూడండి, ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఆయనే హోమ్ మినిస్టర్, అలాగన్నమాట. దేవేంద్ర పదవి వచ్చింది నహుషుడికి. సరే ఈయన ఇలా ఉంటుండగా ఒకరోజు ఈ సంఘం అటాచ్మెంట్ వలన దోషం ఏమైందండి అంటే, ఇంతకు ముందు పనిచేసిన ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి ఉంటే ఆమె ఎప్పుడో ఈయనకి తారసపడితే, ఆయన పరస్త్రీ అనుకుంటూ నేను ఇంద్రుడిని కదా, నేను ఇప్పుడు పవర్ లో ఉన్నాను, నాకు ఆమె కావాలి అని ఈయన కబురు పెడతాడు. అంటే ఆమె ఆశ్చర్యపోతుంది, ఇంత పెద్ద పదవిలో ఉన్నావు నువ్వు, ఇదేం దుష్టబుద్ధి, సంఘానికి ఉన్న పవర్ అంటే మరి పెద్ద చక్రవర్తి తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆమె భయపడితే ఎవరో సలహా ఇస్తారు. అమ్మ, ఆయన పుణ్యం వలన ఆయన అంత గొప్ప పదవిలో ఉన్నాడు, ఆ పుణ్యం అంతా క్షణకాలంలో నాశనం అయిపోయే ప్లాన్ ఏమైనా నువ్వు ఆలోచించు అంటారు. ఎంత పుణ్యము క్షణకాలంలో నాశనం అయిపోవాలి అంటే ఆమె బృహస్పతిని అడిగిందంట, గురువు గారు ఏ రకంగా ఎంత పుణ్యము నాశనం అవుతుందండి అంటే, బృహస్పతి అన్నాడంట, బ్రహ్మయోగిని కానీ తంతే, కాలుతో తంతే మనం సంపాదించుకున్న జన్మ జన్మల పుణ్యం కూడా భస్మం అయిపోతుంది అన్నాడు. అంటే ఈమె అన్న, స్వామి ఎవరు నా మాట వింటారు, బ్రహ్మజ్ఞానులు బ్రహ్మయోగులు అంటే, సప్తర్షులు ఉన్నారు కదా, స్త్రీని నా పరిస్థితి ఇలా ఉంది మీరు హెల్ప్ చేయండి అని నువ్వు అడుగు తల్లి అంటే, ఈమె సప్తర్షుల్ని అడుగుతుంది. ఏం చేయమంటావమ్మా అంటే, బృహస్పతి వచ్చి సచీదేవి ఇలా కబురు పెడుతుంది, నహుషా నువ్వు తప్పకుండా నా ప్యాలెస్కి రా, కానీ నీ పల్లకి సప్తర్షులు మోసుకొని రావాలి, అలా వస్తే నేను నీతో పరిణయం ఆడతాను అంటే, సరేలే ఏదో ఆడపిల్ల అడిగింది కదా అని వీళ్ళు వెళ్తారు. ఈమె అలా కబురు పెడతారు, సప్తర్షులు పూనించుకొని వస్తే వాడి కన్ను మిన్ను కానలేదు, ఆమె పిలిచిందని సంతోషంలో వీళ్ళకి చెప్పాడంట, రేపు పల్లకి మొయ్యాలి మీరు, మేము సచీదేవి గృహానికి వెళ్తాము, ఫలానా టైంకి రండి అన్నాడంట సప్తర్షులు. ఓహోరి నాయనో ఏమి మూర్ఖం అనుకున్నారంట. సప్తర్షుల్లో అగత్స్య ఋషి కొంచెం పొట్టివాడంట, 6 ఒక సైజులో ఉంటే ఈయన కొంచెం పొట్టిగా ఉంది. పల్లకి మోసినప్పుడు అందరూ ఒక సైజులో లేకపోతే కూర్చున్న వాడికి ఇబ్బంది కదండి. సో వీడు ఇబ్బంది పడుతూ 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 ఈయన మోస్తున్నాడు, కానీ పొట్టివాడు, పల్లకి సంతులనం పోతే ఒక్క తాపు తన్నాడంట అగత్స్యుడికి నహుషుడు. మొత్తం వాడి పుణ్యం అంతా పోయింది. తాపు తన్ని వాడు అన్నాడంట, సర్ప సర్ప అన్నాడు. సర్ప సర్ప అంటే వేగం వేగం తీసుకెళ్ళండి. అగత్స్యుడికి దేవేంద్రుని శపించడం అంటే మామూలు మాట కాదు కదండి, వాడు చాలా బలమైన పుణ్య బలం అన్నమాట. తాపు తనటంతో ఈయనకి కోపం వచ్చింది, సర్ప సర్ప అంటారా విధవా, నువ్వు సర్పాన్ని వైపడిపో అని పాము, ఇంకా పల్లకీలో నుంచి దేవేంద్రుడు ఒక పెద్ద పాము బయటపడి భూలోకంలో అరణ్యంలో పడిపోయిందండి. కాబట్టి సత్ అసత్ యోని జన్మలకి కారణం గుణ సంఘం. చూడండి, అటాచ్మెంట్, ఆ థాట్ ఎంతటి వాడిని ఎంతవరకు విసిరేసిందో. కాబట్టి ఊర్ధ్వంలోకి వెళ్ళాలన్నా, మధ్యంలోకి వెళ్ళాలన్నా, అధంలోకి వెళ్ళాలన్నా ఏకైక బలమైన కారణం మన యొక్క అటాచ్మెంట్స్. అదే సత్సంగము, భగవత్ వ్రతాలు. ఈ సంఘం మప్పితే మనసు వాటికే మచ్చికైపోతుందండి. భగవత్ వ్రతాలని మప్పాలి, నేర్పించాలి, క్రమేపీ దేవయోనిత్వాన్ని పొందుతాం. అలా కాకుండా విచ్చలవిడితనము అలా నేర్పిస్తే వైల్డ్ అయిపోతుంది. వైల్డ్ మైండ్సే యానిమల్స్ అయిపోతాయి. మనస్సే వైల్డ్ గా, సెన్సిటివిటీ ఉండదు, దేనికి చలనం ఉండదు. సాధుగుణాలన్నీ హరించిపోయాయండి అంటే ఇంక వాడు పనికిరాడని. కాబట్టి భగవత్పాదులు చెప్తారు, పురుషుడు ఈ రకంగా సంసారంలో చిక్కుకుపోయాడు. సంసారానికి మూల కారణం ఆయన చెప్తాడు, సంసారానికి మూల కారణం అజ్ఞానమే అయినప్పటికీ ఇమీడియట్ కారణం మాత్రం అటాచ్మెంట్. సో ఇది సంసార హేతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అండి. రేపటి సత్సంగంలో మళ్ళా కలుద్దాం. శ్రీకృష్ణాష్టమి 30వ తారీఖు అందరూ రావాలి.